ఇక నల్గొండ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ వివాహేతర సంబంధంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను కూడా రెండో పెళ్లి చేసుకున్నారని ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంత తెలిపారు. అందరం కలిసే జీవనం కొనసాగించామని, ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడడం జరిగిందని చెప్పారు. ఇక గతంలో మొదటి భార్య జ్యోతి ఫిర్యాదుతో మహేందర్ ని సస్పెండ్ చేశారని తెలిపారు. మొదటి భార్య జ్యోతికి పిల్లలు లేకపోవడంతోనే తనను పెళ్లి చేసుకున్నాడని, తనకు 2 పిల్లలున్నారని, తనపై అనవసర నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. ఇక తన భర్త మహేందర్ తనతోనే ఉన్నారని, ఆయన జీతంలో సగం డబ్బులు ఆమె ఖర్చులకు ఇస్తున్నారన్నారు. తన పిల్లలను చంపాలని జ్యోతి, ఆమె చెల్లెలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం ఇప్పుడు ఈ రోజు నుంచి జరిగిన విషయం కాదండి. గత 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. నాకు ఆమె ఉన్నదన్న విషయం చెప్పకుండా నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత చాలా గొడవలు అయినాయి, మాట్లాడినాము. అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆమె చాలా కంప్లైంట్లు కూడా ఇచ్చింది. సిపి గారికి కానీ, డిఎస్పీలు, ఎస్పీలు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. ఒకసారి సస్పెండ్ చేయించింది మా హస్బెండ్ని. మళ్ళీ ఆమె వచ్చి కాంప్రమైజ్ అయ్యి నేను మీతో అందరం ముగ్గురం కలిసి ఉన్నాము, నన్ను కూడా తీసుకెళ్ళమని మాట్లాడింది. తీసుకెళ్ళిన తర్వాత ఆమెకి ముందు పిల్లలు లేరండి. తర్వాత అంతా ఇట్లా మంచిగా ఉంటా, నేను అందరం ముగ్గురం కలిసి ఉన్నాం, నన్ను కూడా తీసుకెళ్ళామని చెప్పి కాంప్రమైజ్ చేసుకుని వెళ్ళి ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కన్నదండి. కన్న తర్వాత పిల్లలు అవుతారో లేదో అన్న ఉద్దేశంతో నన్ను ఎంకరేజ్ చేసింది. మంచిగానే, నన్ను ఏమనలేదు అప్పట్లో. ఆ తర్వాతకి పిల్లలు అయిన తర్వాత నా పిల్లలే ఉండాలి, ఈ పిల్లలు ఉండొద్దు అన్న ఉద్దేశంతో మళ్ళీ నన్ను హరాస్ చేయడం మొదలుపెట్టారు. చంపడానికి ట్రై చేయడానికి చేశారు. వాళ్ళ చెల్లెలు ఒక మనుషులను పంపించి దాడి చేయించడానికి ట్రై చేసింది. అప్పుడు నేను హాలీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన. నేను ఎక్కడ ఉన్నా కూడా నా ఓనర్లకి, నా ఫ్రెండ్స్కి, నా ఎవరైతే నాకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తులు, నా చుట్టాలకు అందరికీ ఫోన్లు చేసి నేను మంచిదని కాదు, నా క్యారెక్టర్ మంచిది కాదు అనే విషయంలో చెప్పడం మొదలుపెట్టిందండి. నేనే ఇక్కడ బాధితురాలను అయిపోయి నేనే నష్టపోయిన సార్. పిల్లలు తీసుకుని మొత్తం ఆమెతోనే ఉన్నాడు, నాతో కూడా ఉండలేదు. అట్లయినా నేను పిల్లలు చదువుకుంటా ఇట్లా వచ్చిన సార్. నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం నిజమే. నేను అతనితో మ్యారేజ్ కంటే మేము పెద్ద మనుషుల మాట్లాడుకొని 7 సంవత్సరాలు దూరంగా ఉన్నాం. ఉన్న తర్వాత నాకు ఒక బాబు ఉండే. ఆ బాబును కూడా అదే వాళ్ళే తీసుకున్న తర్వాత లీగల్గా డైవర్స్ తీసుకున్న ఆయనతో. డైవర్స్ తీసుకున్నాక ఆ బాబు వాళ్ళతోనే ఉన్నాడు. ఈ 2 పిల్లలు మా ఎస్ఐ మహేందర్కి పుట్టిన పిల్లలే సార్. ఆమె కాదని అభియోగం చేస్తుంది. నేను DNA టెస్ట్కి రెడీగా ఉన్నా సార్. ఏ విషయంలోనైనా నన్ను మీరు చేసుకోవచ్చు. ఆయన పిల్లలు అయినప్పుడు మాత్రమే ఆయనతో ఉండడానికి అనుమతి ఇవ్వండి. అంతేగాని ఈమె నన్ను ఎక్కడ బ్రతకనియట్లేదు. నేను ఎంత పరుగుగా ఉన్నా నన్ను ఉండనియట్లేదు సార్. ఎక్కడ ఓనర్లకు ఫోన్ చేయడము, నా ఆఫీసర్లకు ఫోన్ చేయడము, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం, నన్ను మెంటల్గా చాలా హరాస్ చేస్తున్నారు సార్ ఇద్దరు. ఆమె ఆ చెల్లె కలిసి నన్ను, నా పిల్లల్ని. ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చిన ఒక అదిగా అనుకుంటే నేను భరించలేకపోతున్నా సార్. ఇవన్నీ ఆమెకు సార్ చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సింది నాకు ఇవ్వండి సార్. నా పిల్లల్ని పెట్టుకుని ఆమె చెల్లె నన్ను ఎక్కడ బ్రతకనియట్లేదు సార్. నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ చావడానికి. అంతేగాని ఇంతకంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను సార్. నా గురించి ప్రతిదీ కనుక్కోండి, ఎంక్వైరీ చేయండి. ఆమె పెట్టిన అభియోగాలకు ఎవరు తప్పైతే వాళ్ళని శిక్షించండి సార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన నల్గొండ జిల్లాలో ఈ రోజు కలకలం సృష్టించినటువంటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఇల్లీగల్ వ్యవహారానికి సంబంధించి, అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి విషయంలో కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఏదైతే మహేందర్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి మహేందర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి వసంతతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేది మొదటి భార్య ఉన్నటువంటి జ్యోతి ఆరోపిస్తూ ఈ రోజు కలెక్టర్ కి, ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ విషయం పైన వసంత కూడా ఈ విషయంపై మీడియా ముందుకు రావడం జరిగింది. ఆమె కూడా కొన్ని విషయాలు కూడా మీడియా ముఖంగా కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే వీరి వ్యవహారంలో మొదట భార్యగా ఉన్నటువంటి జ్యోతి పిల్లలు కాకపోవడంతోనే నన్ను రెండో భార్యగా పెళ్లి చేసుకున్నాడు అనేది వసంత చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ తర్వాత జ్యోతికి కూడా పిల్లలు కలగడంతో ఈ వ్యవహారం పైన ఇద్దరికి మధ్య వివాదం కొనసాగుతుండటంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటికి రావడం జరిగింది. ఈ రోజు ఈ విషయం పైన ఇటు కలెక్టర్ కు, అటు ఎస్పీకి కూడా జ్యోతి ఫిర్యాదు చేయడం జరిగింది. వసంత కూడా ఇదే వ్యవహారానికి సంబంధించి గతంలో జ్యోతి పలుమార్లు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. అయినా కానీ ఆయనను సస్పెండ్ చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు కావాలని తమను విడగొట్టాలని చూస్తుందనేది వసంత ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.
నల్గొండ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ వివాహేతర సంబంధంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను కూడా రెండో పెళ్లి చేసుకున్నారని ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంత తెలిపారు. అందరం కలిసే జీవనం కొనసాగించామని, ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడడం జరిగిందని చెప్పారు. గతంలో మొదటి భార్య జ్యోతి ఫిర్యాదుతో మహేందర్ ని సస్పెండ్ చేశారని తెలిపారు. మొదటి భార్య జ్యోతికి పిల్లలు లేకపోవడంతోనే తనను పెళ్లి చేసుకున్నాడని, తనకు 2 పిల్లలున్నారని, తనపై అనవసర నిందలు మోపుతున్నారని మండిపడింది. తన భర్త మహేందర్ తనతోనే ఉన్నారని, ఆయన జీతంలో సగం డబ్బులు ఆమె ఖర్చులకు ఇస్తున్నారన్నారు. తన పిల్లలను చంపాలని జ్యోతి ఆమె చెల్లెలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం ఇప్పుడు ఈ రోజు నుంచి జరిగిన విషయం కాదండి, గత 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. నాకు ఆ ఉన్నదన్న విషయం చెప్పకుండా నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత చాలా గొడవలు అయినాయి, మాట్లాడినాము. అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆమె చాలా కంప్లైంట్లు కూడా ఇచ్చింది. సిపి గారికి కానీ డిఎస్పీలు ఎస్పీలు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. ఒకసారి సస్పెండ్ చేయించింది మా హస్బెండ్ని. మళ్ళీ ఆమె వచ్చి కాంప్రమైజ్ అయ్యి నేను మీతో అందరం ముగ్గురం కలిసి ఉన్నాము, నన్ను కూడా తీసుకెళ్ళమని మాట్లాడింది. తీసుకెళ్ళిన తర్వాత ఆమెకి ముందు పిల్లలు లేరండి. తర్వాత అంతా ఇట్లా మంచిగా ఉంటా, నేను అందరం ముగ్గురం కలిసి ఉన్నాం, నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పి కాంప్రమైజ్ చేసుకొని వెళ్ళి IVF ద్వారా పిల్లలు కన్న తర్వాత పిల్లలు అవుతారో లేదో అన్న ఉద్దేశంతో నన్ను ఎంకరేజ్ చేసింది. మంచిగా నన్ను ఏమనలేదు అప్పట్లో. ఆ తర్వాతకి పిల్లలు అయిన తర్వాత నా పిల్లలే ఉండాలి, ఈ పిల్లలు ఉండొద్దు అన్న ఉద్దేశంతో మళ్ళీ నన్ను హరాస్ చేయడం మొదలుపెట్టారు. చంపడానికి ట్రై చేయడానికి చేశారు. వాళ్ళ చెల్లెలు ఒక మనుషులను పంపించి దాడి చేయించడానికి ట్రై చేసింది. అప్పుడు నేను హాలీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన. నేను ఎక్కడ ఉన్నా కూడా నా ఓనర్లకి, నా ఫ్రెండ్స్కి, నా ఎవరైతే నాకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తులు, నా చుట్టాలకు అందరికీ ఫోన్లు చేసి నేను మంచిదని కాదు, నా క్యారెక్టర్ మంచిది కాదు అనే విషయంలో చెప్పడం మొదలుపెట్టిందండి. నేనే ఇక్కడ బాధితురాలను అయిపోయి నేనే నష్టపోయిన. ఇద్దరు పిల్లలు తీసుకుని మొత్తం ఆమెతోనే ఉన్నాడు, నాతో కూడా ఉండలేదు. అట్లయినా నేను పిల్లల్ని ఆడుకుంటా ఇట్లా వచ్చిన సార్. నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం నిజమే. నేను అతనితో మ్యారేజ్ కంటే మేము పెద్ద మనుషులు మాట్లాడుకొని 7 సంవత్సరాలు దూరంగా ఉన్నాం. ఉన్న తర్వాత అతనితో నాకు ఒక బాబు ఉండే. ఆ బాబుని కూడా అదే వాళ్ళే తీసుకున్న తర్వాత లీగల్గా డైవర్స్ తీసుకున్న ఆయనతో. డైవర్స్ తీసుకున్నాక ఆ బాబు వాళ్ళతోనే ఉన్నాడు. ఈ 2 పిల్లలు మా ఎస్ఐ మహేందర్కి పుట్టిన పిల్లలే సార్. ఆమె కాదని అభియోగం చేస్తుంది. నేను DNA టెస్ట్కి రెడీగా ఉన్నా సార్. ఏ విషయంలోనైనా నన్ను మీరు చేసుకోవచ్చు. ఆయన పిల్లలు అయినప్పుడు మాత్రమే ఆయనతో ఉండడానికి అనుమతి ఇవ్వండి. అంతేగాని ఈమె నన్ను ఎక్కడ బ్రతకనియట్లేదు. నేను ఎంత పరుగుగా ఉన్నా నన్ను ఉండనియట్లేదు సార్. ఎక్కడ ఓనర్లకు ఫోన్ చేయడము, నా ఆఫీసర్లకు ఫోన్ చేయడము, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం, నన్ను మెంటల్గా చాలా హరాస్ చేస్తున్నారు సార్ ఇద్దరు. ఆమె ఆ చెల్లె కలిసి నన్ను, నా పిల్లల్ని ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చిన ఒక అదిగా అనుకుంటే నేను భరించలేకపోతున్నా సార్. ఇవన్నీ ఆమెకు సార్ చచ్చిపోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సింది నాకు ఇవ్వండి సార్. నా పిల్లల్ని పెట్టుకొని ఆమె చెల్లె నన్ను ఎక్కడ బ్రతకనియట్లేదు సార్. నాకు పర్మిషన్ ఇవ్వండి సార్ చావడానికి. అంతేగాని ఎందుకంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను సార్. నా గురించి ప్రతిదీ కనుక్కోండి, ఎంక్వైరీ చేయండి. ఆమె పెట్టిన అభియోగాలకు ఎవరు తప్పైతే వాళ్ళని శిక్షించండి సార్.